ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈరోజు నీ వాక్యాన్ని వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులందరినీ నీ కృపగల హస్తాలతో దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి గృహంలో నీ మేలులతో వారిని తృప్తిపరచమని, వాక్యానుసారమైన జీవితంలో మేము నడిచే భాగ్యాన్ని మీరే మాకు అనుగ్రహించమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఎక్కడున్నప్పుడు కూడా, ఏ చోటు ఉన్నప్పటికీ కూడా, ఏ ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా, ఏ జాబ్లో ఉన్నప్పటికీ కూడా, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనం ఆశీర్వదింపబడాలి. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది అబ్రహాముకి దేవుడిచ్చిన నిబంధన. అలాగే అబ్రహాము కూడా దీవింపబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఆదికాండము 18వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. అట్లాగే చెప్పిన ప్రకారంగానే దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా అబ్రహాము దీవింపబడ్డాడు. మనం ఒక్కరమే బాగోవటం కాదండి, మనతో ఎవరైతే ఉంటారో వారందరూ బాగుండాలని కోరికను మనం కలిగి ఉండాలి. కొర్నేలు చూడండి, కొర్నేలు శతాధిపతి. నేను ఒక్కనే భక్తిగా ఉండటం కాదు, నాతో ఉంటున్న వారందరూ కూడా భక్తిపరులుగా మారాలని తన గృహానికి తెచ్చుకొని మరి అక్కడ భక్తుడైన పేతురు గారిని పిలిపించుకున్న తర్వాత గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదంతో వారందరూ కూడా దీవింపబడినట్లుగా మనం చూస్తాం. నీవు ఏదైనా ఒక కంపెనీకి బాసు అనుకోండి, ఆ బాసుగా ఉంటున్న నీవు ఎట్లా ఆలోచన కలిగి ఉండాలంటే, నా యొక్క కింద పనిచేస్తున్న వారు అందరూ బాగోగులు బాగుండాలి, వారి యొక్క కుటుంబాలు దీవింపబడాలి, వారి యొక్క జీవితాలు కట్టబడాలనే విధంగా ఒక బాసుగా మనం ఉండాలి. మనతో ఎవరైతే పని చేస్తారో వారందరూ బాగుండాలనే మనస్తత్వాన్ని మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. వారి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. మనం చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి ఆ యొక్క పొలం పంట కోయి వారితో అంటున్నాడంట. ఏమంటున్నాడు? యెహోవా మీకు తోడై ఉండును గాక అని వారిని బ్లెస్ చేశాడట. ఆ పంట కోస్తున్న వారు ఏమన్నారంటే తెలుసండి, యెహోవా నిన్ను ఆశీర్వదింపబడును గాక అని. అట్లా పనివారు బాగుండాలి, పనివారు యజమానుడి కొరకు ప్రార్థన చేయాలి, యజమానుడు తన కింద వారి కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. మనం ఎప్పుడు బాగుండాలండి, మనం ఎల్లప్పుడూ బాగుండాలి. మనతో ఉంటున్న వారు బాగుండే విధంగా మనం వారి బాగోగులను చూసుకోవాలి. అప్పుడే దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ని మనం పొందుకుంటాం. నిజానికి దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయో తెలుసండి. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఎట్లా అంటే, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును అన్నట్లుగా అబ్రహామును దీవించాడు దేవుడు. అలాగే జనములకు తండ్రిగా అబ్రహాము దీవెనకరంగా మార్చబడ్డాడు. ఇది ఎంత ధన్యత అండి, ఇది ఎంతో ధన్యత. మరి ఇట్టి ఆశీర్వాద ఫలమును మనం పొందుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలి? అలాగే అబ్రహాము ఏమి కలిగి ఉండటం బట్టి ఆ యొక్క ఆశీర్వాదము అబ్రహాముకు వచ్చిందంటే, మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం కలిగి ఉండాలి. ఆ వాక్య ప్రకారంగా మనం జీవిస్తే చాలు, దేవుని యొక్క ఆశీర్వాదము మన ఎడల హెచ్చుగా ఉంటుంది. ఏంటి అంటే, అక్కడ వాక్యం ఇలా సెలవిస్తుంది, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయును. 1 న్యాయముగా నడుచుకొనుటయు, 2 కనికరమును ప్రేమించుటయు, 3 దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రేమించుటయు. ఈ 3టిని మనం కలిగి ఉంటే చాలండి, దేవుడిచ్చే ఆశీర్వాదంతో మనం దీవింపబడతాం. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మనం దీవింపబడతాం. ఇట్టి ఆశీర్వాద ఫలాలు మనందరి గృహాలలో మనం బాగుండాలి, మనతో ఉంటున్న వారు అందరూ బాగుండాలనే నిత్యము ప్రార్థన చేసేవారిగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వాక్యము మనందరి ఎడల ఫలింపచేయును గాక. ఆమేన్. God bless you.